యోహాను సువార్త 8:58. ఆయన అడ్రస్ ఎక్కడ ఉందో, అబ్రహాము పుట్టక మునిపే నేనున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి చాలండి. ఏంటంట, నాకేమో భూమి పుట్టక ముందు, ఇప్పుడు ఏమున్నాడు, అబ్రహాం పుట్టక ముందే ఉన్నాను, ఎవడు పుట్టక ముందే ఉన్నాను. ఒక్కడే చెప్తున్నాడు. నువ్వు ఆయన నిజంగా గెలిగితే, వ్యక్తిగతంగా గెలిగితే, ఎప్పుడు మాట, భూమి మీద నేను విశ్వాసాన్ని కనుగొన్నా, భక్తులు కనుగొన్నా, ఒక్కొక్కడు మిగిలాడు. ఇప్పుడు ఒక్కొక్కడు మిగిలే రోజు వస్తుంది. ఎప్పుడది, చివరి రోజు, ఆయన రాకటి రోజు. నువ్వా అంటించాడు, రోజుకి అంటించారేంటి, సర్వే. ఏం సర్వే? నువ్వు క్రిస్టియన్సా, హిందువా, ముస్లింవా, మహమ్మదీయుడువా, ఏం చేస్తాను? రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు సర్వే చేస్తున్నారు. ఈ సర్వే ఉట్టుకపోదు. ఎవడ క్రైస్తవుడు వాడికి ఏం లేదు, రేషన్ కార్డు లేదు, పింఛన్ లేదు. ఎవడ క్రైస్తవుడు వాడికి ఏంటి, ఉద్యోగం లేదు. నువ్వు క్రీస్తు నమ్ముకుంటే నీకేం లేదు, నీకు నువ్వుగా బతకాలి. అలాంటి రోజు వస్తుంది. ఇప్పుడు ఏహో దేవుని రాకడ వస్తుంది. రాకడలో ఎన్ని ఉంటాయి, అంత్యక్రీస్తు పాలన అతి శీఘ్రంగా వచ్చేస్తుంది. ఎవడు క్రైస్తవుడు, ఎవడు పాస్టరో, ఎవడు డూప్లికేటో, ఎవడు ఒరిజినల్ తెలుసుకునే రోజు వస్తుంది. వస్తుందా, వచ్చేస్తుంది. ఆయన రాకడ త్వరగా ఉన్నది. మనము ఏం చేయాలంట, ఒక్కడు అప్పుడు ఎవరిని కనుగొని, యెహోవా నన్ను రక్షింపు. ఒక్కడే ఏమాను ప్రార్థన చేయలేవు, యెహోవా నన్ను. భక్తి గలవాడు ఎంతమంది ఉన్నారు అక్కడ? నోవహు ఉన్నాడు. రెండవ వాళ్ళు మోసే, మూడవ వాళ్ళు ఏలియా. ఎవరు? ఒక్కడే. నువ్వు అక్కడే ఉండొచ్చు, నీ ఇంట్లో ప్రార్థన చేయటం, ఈ గ్రామంలో నువ్వు అక్కడే ఉండొచ్చు. అందరి మధ్యలో నువ్వు అందరూ ఇక్కడ ఒక్కడే ఉన్నావు. ఇక్కడ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ వాళ్ళు ఎవరు లేదు, ఉన్నారా? ఎవరు లేదు. అందరూ అప్పుడప్పుడు అడుగుతుంటారు పాపలు, ఇక్కడ నుంచి ఎంతమంది వస్తారంటే, ఇక్కడ వాళ్ళు ఎవరు లేదని చెప్తారు. ఎవరు లేరు, అందరూ కూడా చెప్పలేదా? ఇక్కడ వాళ్ళు అందరూ వచ్చేస్తారంటే ఏ ఒక్కడు లేడు. ఉన్నారా? ఒక్కడు కూడా లేడు. మేము కొంతమంది రక్షించాము. ఒక ఆమె వచ్చి ఎత్తిపోయింది. ఏమిటి, పట్టు చేతులు ఎత్తిపోయింది. ఏమిటి ఎత్తిపోయింది? ఏంటి, డైరీ మిల్క్ ఎత్తిపోయింది. ఒక ఆమె ఎత్తిపోయింది. కోటేశ్వరం వచ్చింది. ₹1,00,000 చేతి మొత్తం, రత్న చేతి మొత్తం అయింది. పట్టు చేతులు ఇచ్చింది వాళ్ళకి. ఇంకేమిచ్చింది? డైరీ మిల్క్ ఇచ్చింది. రోజు జాకెట్లు ఎత్తుంది. ఇంకెందుకు వస్తారు? మేము కరోనా అంతా కష్టపడి వాళ్ళకి ఏం చేసామో తెలుసా? తెలుగు నేర్పించాం. కష్టపడి తెలుగు వాక్యాలు, బైబిల్ చదవడం, ఇక్కడ ప్రయాసపడి కెంపు నేను ప్రయాసపడి తెలుగు చదవడం, రాయటం, ఆది కాడి నుంచి ప్రకటన దాకా పేర్లు చెప్పించి అన్నీ చేస్తే కరోనా వెళ్ళిపోయాక చర్చ కట్టి అలా అందరినీ ఎత్తిపోయి, దేవస్తోత్రం కలుగు కాక మంచిదేనా ఎత్తిపోతేనే